హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మా ఆఫీస్లో మా కోసం టీమ్ డిన్నర్ అవుటింగ్ తీసుకెళ్లారు. అది ఎక్కడికంటే ఏఎస్ఎఫ్ బార్బిక్యూ అని. ఇది మనకి గచ్చిబౌలిలో ఉంది అండ్ హైటెక్ సిటీలో కూడా ఉంది. మేమైతే హైటెక్ సిటీలో ఉన్నదానికి వచ్చాం. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మన రెస్టారెంట్ బయట నుంచి అయితే లుక్ ఇలా ఉంది అండ్ లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. లోపల అంబియన్స్ ఎలా ఉందో చూద్దాం. అండ్ వెళ్ళగానే లోపలైతే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా మంచి ప్లేస్ లాగా ఉంది. అసలు ఆ లైటింగ్ కానీ థీమ్ కానీ కలరింగ్ కానీ చాలా నీట్గా ఉంది అసలు. చూశారు కదా అంబియన్స్ ఎంత నీట్గా ఉందో. మనకి ఇక్కడ బర్త్డేస్ ఆర్ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే జస్ట్ చిన్నగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది. అండ్ అలానే ఇక్కడ లైవ్ బ్యాండ్ మ్యూజిక్ కూడా ఉంది అండ్ మంచి మంచి పాటలతో ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ వీళ్ళు కేక్ కూడా సర్వ్ చేస్తారు. అదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. బర్త్డేస్ ఏదైనా ఉంటే అక్కడ చిన్నగా సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం. ఉంటుందిగా అందుకే బాగా. ఇక మన టీం అంతా రెడీ అయిపోయి వచ్చేసారు. ఇక మనం నెక్స్ట్ తినడానికి స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ టీం అంతా మంచి ఎనర్జెటిక్గా రెడీ అయిపోయి వచ్చేసారు. ఇక్కడ మన టీం 18 మెంబర్స్ కాబట్టి ఒక పెద్ద టేబుల్ అయితే బుక్ చేసుకున్నాం. ఈ టేబులే మన టీం మెంబర్స్ అందరూ కూర్చొని తినబోయేది. అండ్ ఏమేమి తిన్నాం అన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. జనరల్గా మనకి స్టార్టర్స్ వెంటనే బార్బిక్యూ తెస్తారు. బట్ ఈ రెస్టారెంట్లో అయితే వీళ్ళు స్టోన్ మీద గీ వేసి ఫ్రై చేస్తారంట. ఇది ఇక్కడ స్పెషాలిటీ అంట. సో ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి అన్నారు. ఇదైతే వెజ్ అనమాట. పన్నీర్ అండ్ మష్రూమ్స్ ఇవి మనం తినమనుకో. బట్ మీకోసం చూపిస్తున్నా వెజిటేరియన్ ఎవరైనా యూజ్ చేద్దామని. మనం తిన్నదైతే ఇక్కడ ఫిష్ అనమాట. మీకు ఫిష్, చికెన్, ప్రాన్స్ ఇలా చాలా తిన్నా. అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. అలా బాగా హీట్ అవుతున్న స్టోన్ మీద ఫిష్, చికెన్ అవి అయితే సెట్ చేస్తున్నారు. ఈలోగా మనం తినడానికి వేరే స్టార్టర్స్ అయితే తెచ్చారు. అదేంటంటే క్రిస్పీ కార్న్. అది నా ఫేవరెట్ అసలు. దాంతోపాటు ఇక్కడ మటన్ చంక్స్ అంట అవి ఇచ్చారు. ఇవే కొంచెం డిఫరెంట్గా ఉంది. ట్రై చేసా. టేస్ట్ అయితే ఓకే బాగానే ఉన్నాయి. అండ్ ఎవరన్నా ట్రై చేయాలంటే వెళ్ళిన వాళ్ళు ట్రై చేయొచ్చు. మన స్టోన్ మీద అన్నీ హీట్ అయిపోయి అనమాట. మనం తినడానికి అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఫస్ట్ ఫిష్ ట్రై చేసా. అదైతే ఓకే బాగానే ఉంది. బట్ ఇంకొంచెం స్పైసీ అని చెప్పా. నెక్స్ట్ చాలా బాగుంది. అండ్ ఈలోగా వచ్చేసి చికెన్ ఇచ్చారు. అదైతే స్మోకీ ఫ్లేవర్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ ఇక మన టీం అంతా మంచిగా తినడం స్టార్ట్ చేశారు అప్పుడే. ఈలోగా నేనైతే మసాలా ప్రాన్స్ అని ఒకటి ట్రై చేసా. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. కొద్దిగా స్పైసీ పెంచమన్నా కాబట్టి ప్రాన్ చాలా అంటే చాలా బాగుంది. ఇక మనం వెజిటేరియన్ పరిస్థితి చూడండి. పాపం వీళ్ళైతే పైనాపిల్ అది ఇది ఫ్రై చేస్తూ తిన్నారు. నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే వాళ్ళు డైలీ తింటారు. బట్ ఆ రోజే తిన్నంట. వీడు దోశలకు కూడా చేపలు తినేవాడు, చికెన్ తినేవాడు. పైనాపిల్ ముక్కలు ఎరుకోవాల్సి వస్తుంది. ఇక మనకైతే ఈ స్టోన్ మీద తినే సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే వీళ్ళు గ్రిల్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఎందుకంటే బీబీక్యూ ఉండిద్ది కాబట్టి. సో ఇక బీబీక్యూలో ఏమేమి తిన్నామో చూద్దాం మనం. ఇక అలా బీబీక్యూ మనకైతే రెడీ అయిపోయింది. దాని మీద వెంటనే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఆల్రెడీ కుక్ అయ్యి పెట్టేశారు. అవి 50% కుక్ అయితే మనం దీని మీద ఇంకో 50% కుక్ చేసుకోవాలి. అండ్ టేస్ట్ మనకి తగ్గట్టు వాళ్ళు తెస్తారు. మనకి ఓవర్ స్పైస్ కావాలా, లో కావాలా అలా. నేనైతే ఫస్ట్ ప్రాన్తో బిగిన్ చేసాను. ఎందుకంటే ఇందాక ప్రాన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా ప్రాన్ ఓకే బాగానే ఉంది. బట్ నాకెందుకో కొంచెం స్వీట్లో తగినట్టు టేస్ట్ తగిలింది. బట్ నేను ఓవర్ స్పైస్ అని చెప్పా. అదైతే చాలా బాగుంది. అండ్ ఇంకా మన ఫేవరెట్ వచ్చేసి పైనాపిల్. అదైతే సూపర్ ఉంది. ఇంకా ఇక్కడ వాటర్ మిలన్ అవన్నీ ఇచ్చారు. బట్ నేనైతే ట్రై చేయలేదు. ఎందుకంటే ఇలా బీబీక్యూస్కి వచ్చినప్పుడు నాన్ వెజ్ ట్రై చేస్తాం కాబట్టి. అండ్ మనం ఇక్కడైతే స్టోన్ మీద ఉన్న స్టార్టర్స్ తినేసాం. అండ్ బీబీక్యూ కూడా కంప్లీట్ చేసాం.
ఇక మనం నెక్స్ట్ మెయిన్ కోర్స్కి వెళ్దాం. వెజ్లో ఏమున్నాయో చూపిస్తున్నా. మెయిన్ కోర్స్లో ఇక్కడైతే మనకి నూడిల్స్ అండ్ దాల్ ఉంది. మనం తినం, బట్ నేను చూపిస్తున్నా జస్ట్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలక్ పన్నీర్ అండ్ అలానే చోలే భటూరి కూడా ఉంది. అవి తినేవాళ్ళు ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళు తినచ్చు. అండ్ ఇక్కడ వేరే వెజిటేబుల్ కర్రీస్ ఉన్నాయన్నమాట. అది ఓన్లీ ఫర్ ది వెజ్ సెక్షన్, బట్ నాన్ వెజ్ కూడా తినొచ్చు. బట్ నేనైతే ఇవేవి ట్రై చేయలేదు. వెజ్ బిర్యానీ అండ్ వైట్ రైస్ కూడా ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం నాన్ వెజ్లో ఏమి ఉన్నాయో మెయిన్ కోర్స్లో చూద్దాం. నాన్ వెజ్లో మటన్ హలీమ్ అండ్ మటన్ కర్రీ చూస్తే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫిష్ కర్రీ ఉందన్నమాట. అండ్ అలానే ఎగ్ కర్రీ కూడా ఉంది. అండ్ 2 గ్రేవీ కర్రీసే, ఫ్రైస్ ఏం లేవు మెయిన్ కోర్స్లో ఇక్కడ మనకి. అండ్ అలానే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి చికెన్ దమ్ బిర్యానీ అలాంగ్ విత్ ది చికెన్ గ్రేవీ కర్రీ ఉంది. ఇవి నాన్ వెజ్ సెక్షన్. అండ్ అలానే ఇక్కడ మటన్ అండ్ చికెన్ సూప్ కూడా ఉన్నాయి. అవి కూడా ఎవరైనా ట్రై చేయాలంటే చేయొచ్చు. నేనైతే ఫిష్ కర్రీ, మటన్ కర్రీ అండ్ బిర్యానీ ట్రై చేశాను. అవి ఫస్ట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బట్ నాకు టేస్ట్ అయితే కొంచెం స్వీట్గా అనిపించింది. ఇంకా నేనేం చేశానంటే మటన్ కర్రీ యాడ్ చేసుకొని దాంతోపాటు బటర్ నాన్స్ ఆర్డర్ చేసుకొని అవి తిన్నా మెయిన్ కోర్స్లో. అంటే బిర్యానీ కొంచెం నార్త్ స్టైల్లో అనిపించింది, సో నాకు స్వీట్నెస్ అనిపించి తినలేదన్నమాట. బట్ ఆ ఫ్లేవర్ ఎవరన్నా ఇష్టపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. బటర్ నాన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మటన్ కర్రీలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మెయిన్ కోర్స్ ఈ బటర్ నాన్తో అయితే ఎండ్ చేసేసాను నేను. మెయిన్ కోర్స్ ఎండ్ అవ్వగానే మనం అయితే నెక్స్ట్ కిడ్ జోన్ అని ఒక సెక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయాం ఏమున్నాయని. అక్కడైతే పానీపూరి చాలా అంటే చాలా హైలైట్ అనమాట. బట్ నేనైతే ట్రై చేయలేదనుకోండి. అండ్ ఇక్కడ నాకైతే కళ్ళకి చాలా అంటే చాలా లుక్కీగా చాక్లెట్ ఫౌంటైన్ కనపడ్డది. చాలాసార్లు మాల్స్లో తిరిగా కానీ అది టేస్ట్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈరోజు మిస్ అవ్వకూడదని చెప్పి ట్రై చేశాను. అండ్ ఫుల్ చాక్లెట్ ఫ్లేవర్తో చాలా స్వీట్గా చాలా బాగుంది. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. అండ్ పానీపూరికి అయితే అఫ్కోర్స్ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ట్రై చేశారు, నేను చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి మిఠాయి జంక్షన్ అని చెప్పి ఒక స్వీట్ సెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ మనకి కలాకానీ, కేక్స్, జిలేబీ, జాంగ్రీ, గులాబ్ జామ్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అఫ్కోర్స్ చాలామందికి మెయిన్ కోర్స్ ఇంత హెవీగా తిన్నాక కొంచెం స్వీట్ తినే క్రేవింగ్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ ఒక మఫిన్ ట్రై చేశాను. మఫిన్ ఓకే బాగానే ఉంది. అండ్ ఇక్కడ అలానే కడ్డుకా కీర్, అలానే చిన్న చిన్న కేక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. నేనేం ట్రై చేయలేదు. బట్ నేనైతే ఇక్కడ అప్పటికప్పటికి ఇన్స్టెంట్ మేడ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అవైతే కొంచెం చాలా లుక్కీగా అనిపించాయి, అవి ట్రై చేశా. అండ్ బ్రెడ్ హల్వా కొంచెం ట్రై చేశా, చాలా బాగుంది టేస్ట్. ఇది మరి ఇవాళ మన వీడియో. ఫ్రెండ్స్ అందరితో వచ్చి చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ ఫుడ్ కూడా ఓకే. స్టార్టర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషల్గా నాకు స్టోన్ మీద గీతో ఫ్రై చేసినవి అయితే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ కోర్స్ కొంచెం డిసప్పాయింటెడ్, బట్ బటర్ నాన్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. డిజర్ట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ అయితే నేను ట్రై చేయలేదు, ఎందుకంటే అప్పటికే హెవీ అయిపోయింది కాబట్టి. అలా ఫ్రెండ్స్తో సరదాగా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి అలా కాసేపు సరదాగా డ్యాన్స్ వేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, చిల్ అయ్యి మొత్తం అందరం వెళ్ళాం అనమాట. ఎవరైనా ఏదన్నా డీసెంట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తున్నా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.